అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎవరు ఇమేజ్ దెబ్బతీస్తారు? ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టించారు. అసలు అల్లు అర్జున్ ఒక కళాకారులు, కళాకారులు పోషించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు గుర్తుపెట్టుకోవాలి, మద్రాస్కి పరిమితమైనటువంటి చిత్రసీమ హైదరాబాద్కి రావడానికి ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి కానీ, జలగం వెంగళరావు కానీ, ఆ తర్వాత వచ్చినట్టు విజయభాస్కర్ రెడ్డి కానీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కానీ ఎన్నో వెసులుబాట్లు ఇచ్చినారు. చాలా చౌక ధరలకే భూమి ఇవ్వడం వల్ల ఇవాళ హైదరాబాద్లో వెలిసినటువంటి రామానాయుడు స్టూడియో కానీ, పద్మాలయ స్టూడియో కానీ, రకరకాల గొప్ప స్టూడియోలు ఎట్లా వచ్చాయి? అసలు మద్రాస్కే పరిమితమైనటువంటి ఆనాటి మేటి నాయకులు హైదరాబాద్ రావడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మెగాస్టార్ చిరంజీవికి కేంద్రంలో మంత్రివర్గ పదవి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. అర్జున్ అనేటువంటి సినిమా వ్యవహారం, ఒక సినిమా హాల్కి ఆయన పోయినప్పుడు సరైన మార్గదర్శకాలు పాటించకుండా సినిమా థియేటర్ పోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక మహిళ, ఇంటి మహిళ చనిపోతే ఆ కుటుంబం ఎంత రోడ్డున పడుతుందో అర్థమవుతుంది. ఈయన బాలుడు బతుకు కొరకు పోరాడుతున్న సందర్భం. ముఖ్యమంత్రి చక్కగా చెప్పినారు, ఒక చిన్న యాక్టర్ 8 గంటల పాటు జైల్లో ఉంటే క్యూ కట్టి పరామర్శించినట్టు సినిమా రంగం అంతా కూడా ఈ బీద మహిళ చనిపోతే ఇంటికి పోవడమో, వారికి ఆర్థికంగా మిగతా రకంగా సాయం చేయడమో చేసిన పాపన పోలే. సో ముఖ్యమంత్రి గారు వాస్తవాలని చెప్పినారు. సినిమా రంగం పట్ల అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది, కళాకారులు పోషించిన సంస్కృతి ఉంది. ఈ సినిమా కమర్షియల్ మూవీ అయినప్పుడు కూడా ఎగ్జామ్స్ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? కళాకారులను పోషించాలి. కళాకారులన్నా పోషించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. గత 10 ఏళ్ల కాలం చూసినారు మీరు ఏ రకంగా కళని పక్కన పెట్టినారు. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఎవరు సినిమా తీసినా మనకు వెసులుబాటు కలగజేస్తాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినారు. ఈ సినిమాలు కమర్షియల్ సినిమాలు, గాంధీ మహాత్ముడు ఇంకేతర సమాజానికి కూడా సినిమాలకి ఎగ్జామ్స్ ఇస్తారు, వెసులుబాటు ఇస్తారు. అదే కమర్షియల్ సినిమాలకు వెసులుబాటు ఇస్తాం. అంటే అర్థం ఏంటి? కళారంగాన్ని, సినిమా రంగాన్ని ఇక్కడ పెంచి పోషించాలని, ఇక్కడ అభివృద్ధి చేయాలని ఆ దశగా అన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే ఉన్న సంఘటన వేరు. దానికి చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఎవరో టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడితే ఆ బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఉండాలి కదా, ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. ఒక బీద మహిళ చనిపోతే కొన్ని వాళ్ళు సినిమా రంగం పోలే, ఈ నాయకులు ఏం చేశారు? మరి ఎందుకు మీరు పోయి పరామర్శించలే? ఇవాళ ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అయ్యి ఇబ్బందులు ఉన్నాడు ఒక పిల్లడు, 9 ఏళ్ల పిల్లడు, ఒక మహిళ చనిపోయింది. ఎవరి మీద ద్వేషం ఉండదు. తెలంగాణలో మా ముఖ్యమంత్రి కానీ, మేము కానీ అన్ని రంగాలు సమూలంగా అభివృద్ధి చెందాలి. దాంట్లో సినిమా రంగం కూడా ఉంది. బాలీవుడ్ తర్వాత తెలంగాణ చిత్ర పరిశ్రమకి అంత ప్రతిష్ట పేరుంది. దాన్ని కాపాడుకునేటువంటి మేము ఉన్నాము. వ్యక్తిగత సంఘటనలకి, చిత్రసీమకి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముడిపెట్టకుండా మంచిది. కేంద్ర మంత్రి ఇందాక స్పందించింది సార్. సంజయ్ గారికి తెలవాలా? సంజయ్ గారు 10th, 8th, 9th క్లాస్లో చెన్నారెడ్డి గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి స్వాదరంగా స్వాగతం పలికి అన్నపూర్ణ స్టూడియో కట్టుకోవడానికి స్థలం ఇచ్చినట్టు పరిస్థితి. కృష్ణ గారిని స్వాదరంగా స్వాగతం పలికి పద్మాలయ స్టూడియో కట్టుకోవడానికి స్థలం ఇచ్చిన పరిస్థితి. బీజేపీ నాయకులు ఎక్కడున్నప్పుడు ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద ఏదో మాట్లాడలేదు కాబట్టి మాట్లాడుతుంటే కాదు, వాస్తవాలు తెలుసుకోవాలి. బండి సంజయ్ గారిని స్టూడియో ప్రశ్నిస్తున్నా, ఒక బీద మహిళ చనిపోతే లేని బాధ మీకు సినిమా రంగం మీద ఉంది. సినిమా రంగం మీద ప్రేమ ఉండాలి. మాకు కూడా ఉంది ప్రేమ, మాకు కూడా అభిమానులు అంటున్నారు. కానీ మీరు ఆ మహిళ గురించి మాట్లాడరు. అవకాశం దొరికినప్పుడు కాంగ్రెస్ మీద, ముఖ్యమంత్రి మీద విమర్శ చేస్తా అంటే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. ఇలా వాస్తవాలు నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి బయటపెట్టినారు. ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరిని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తారంటే సైనికులు కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.